ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అసలు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీనో లేకపోతే ఒక 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కంపెనీని తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ఒక విజయోత్సవ ర్యాలీని నిర్వహించిన సందం చూస్తూ ఉంటే మరి ఆయన ఆ ర్యాలీ ఎందుకు చేశాడో ఒక అవగాహన లేకుండా చేశారా, లేకపోతే మరి ఒక మెహర్బానీ కోసం చేశారా, ప్రజల్లో చెప్పుకోవడానికి చేశారా అనేటువంటిది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే 5 సంవత్సరాలు పూర్తయింది. ఆయన హామీ ఇచ్చినటువంటి హామీ 5 సంవత్సరాలు 2019లో చేసినటువంటిది పరిస్థితి. ఇప్పుడు 2024 వచ్చింది. అంటే దాదాపు 5 సంవత్సరాలు అయిపోయినా ఆయన చెప్పిన ఒక హామీని ఇప్పటికి కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితుల్లో ఉండి సీఎం తన సొంత కుటుంబంలోని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు మా కుటుంబ సభ్యుడు అని చెప్పుకునేటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఒంగోలు పేద ప్రజలకి పట్టాలు ఇప్పించడానికి 5 సంవత్సరాల సమయాన్ని తీసుకున్నాడా అని చెప్పేసి మేము ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి గడిచినటువంటి 4-5 నెలల నుంచి మనం బాలినేని శ్రీనివాసరెడ్డి గారి వ్యవహార శైలి చూస్తూ ఉన్నాం. అంటే ఇళ్ల పట్టాలకి డబ్బు ప్రభుత్వం రిలీజ్ చేయకపోతే నేను ఒంగోలు రానని చెప్పేసి ఆయన చెప్పడం, మరి ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ళని ఇస్తాము మేమని చెప్పేసి ఎలక్షన్ హామీల్లో మేనిఫెస్టోలో పెట్టి మరి 5 సంవత్సరాలుగా కూడా ఇవ్వలేనటువంటి పక్షంలో ఈయన అలిగి అంటే పేద ప్రజలకి సేవ చేయడానికి వచ్చినటువంటి ప్రభుత్వం, పేద ప్రజలకి మేము న్యాయం చేస్తాం, ప్రతి ఒక్క పేద వాడికి మేము ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల కోసం, పేద ప్రజలకి న్యాయం చేయడం కోసం సొంత కుటుంబ సభ్యుడైనటువంటి మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు మరి 5-6 నెలలు పోరాడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఎదురైందో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారే సమాధానం చెప్పాలి. ఒక మాయమాటలతోటో లేకపోతే ఒక మభ్యపెట్టేటువంటి ఆలోచనలతోటి కార్యక్రమాలతోటి చేయమాకండి. మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చి 5 సంవత్సరాలు కూడా పూర్తి చేయకుండా ఇప్పుడేదో గబాగబా మేమేదో కొన్ని వేల మందికి మేము ఒక కంపెనీలు తీసుకొని వచ్చాం, సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొని వచ్చాము, లేకపోతే వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇప్పించాం, లేకపోతే 25,000 మందికి కూడా మేము ఇల్లు కట్టించి వాళ్ళకి పొజిషన్ ఇచ్చామనేటువంటి చందంలో విజయోత్సవాలు చేసుకుంటే అది మేము కాంగ్రెస్ పార్టీ కూడా హర్షిస్తూ ఉంది. అంతేకాని మీరు చేసేటువంటి కార్యక్రమం చేసేదేమో తక్కువ, ప్రజల్లో చూపించుకునేదేమో అసలు దానికి 100 రెట్లు ఎక్కువగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ప్రజలు ఆలోచించాలని చెప్పేసి మేము తెలియజేస్తూ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇటువంటి చీప్ ట్రిక్స్ చేయడం మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటి శాసనసభ్యులు ప్రతి ఎలక్షన్లలో నేను విజయం సాధిస్తే ప్రతిరోజు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అన్ని ఇళ్లకు నీళ్ళు ఇస్తామని హామీ ఇస్తున్నారు. అది ఇప్పటికి కూడా నెరవేరలేదు. ఒంగోలులో మేజర్ ప్రాబ్లం ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, ఇవాళ చిన్న వర్షం కురిస్తే రోడ్లన్నీ అస్తవ్యస్తంగా పోతాయి. అందులో మోటార్ సైకిల్ కానివ్వండి, వెహికల్ కానీ నడవలేని పరిస్థితి. ఇళ్ల పట్టాలది ఒక ఫార్స్గా కనిపిస్తుంది. గడిచిన కాలంలో ఇదే విధంగా ఫార్స్ నడిపి ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు రాబట్టుకునే తంతుగా దీన్ని అభివర్ణిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీద ప్రజల వెంట ఉండి వాళ్ళ అవసరాలు తీర్చుకుంటూనే పోతుంటుంది. నేటి ప్రభుత్వాలు వాళ్ళ అవసరాల్ని గమనించి పనులు చేయకుండానే ఆ విధంగా చెప్పి మభ్యపెట్టి మోసపూరితమైన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇవి అంత ఆరోగ్యకరం కాదని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెప్తున్నాము. ఎప్పుడైనా చేయదలుచుకున్న పని చేసి చూపించాలి. గడిచిన 5 సంవత్సరాల నుంచి ఇవ్వటానికి తీరని ఈ పట్టాల విషయం ఇప్పుడు తెర మీదకు తీసుకొచ్చి దీని మీద ఏదో పెద్ద గలాట లేవనెత్తి చూపిస్తున్నారు. ఈ అంత సులువుగా జరిగే పనులు కావు. డబ్బు ఇచ్చారు, ఈ డబ్బు రైతులకు చేరాలి, రైతులు ఈ భూమిని రెవెన్యూకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అవన్నీ లేఅవుట్లు తయారు చేసి పట్టాలుగా పంపిణీ చేయాల్సి ఉంటుంది.